రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కోహెడా గ్రామంలో ఈదమ్మ దేవాలయం బస్టాండ్ వద్ద కోహెడా గ్రామంలోని పూర్వ గ్రామ పంచాయతీ భవనాన్ని ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించడాన్ని నిరసిస్తూ తక్షణమే ఈఎస్ఐ ఆసుపత్రిని వేరే చోటికి తరలించి గతంలో మాదిరి కోహెడా గ్రామ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోహెడా గ్రామ ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం మరియు కోహెడా జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి, కందాల బల్దేవ్ రెడ్డి, భిక్షపతి, గ్రామ పెద్దలు, భారీ స్థాయిలో ప్రజలు హాజరై తమ నిరసనను తెలిపారు. తీశారని ఏమవుతారా సార్ అలా ఒకసారి ఇక్కడ ముప్పై 40 సంవత్సరాల సంది కూడా పెళ్లిళ్ళకు కానీ వృద్ధాప్య పింఛన్లకు కానీ గరీబులకు సరిబులకు కూడా చాలా మంచిగా ఉండే. దాన్ని అట్నే ఉంటారు. నాకు ఈఎస్ఐ హాస్పిటల్ అయితే వద్దు. కాడు కుసారి ఉంచారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకపోతుంది, మనం ఎందుకు ఆగం పట్టిస్తాం. అది అప్పుడు చుట్టాలు జాన్ భాష పడుతుంది. అక్కడ తిరుపతి తీసుకుంటూ కట్టి గ్రామ పంచాయతీలో పెట్టి కట్టారు. అది గవర్నమెంట్ ఇచ్చింది. అది ప్రభుత్వం ఉన్నా సార్ మాకు ఊరున్నా సార్ ఉన్నది. అది ఇలా తీసుకుపోయి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చినట్టు చెప్పడం మాకు ఇంకా కోయడా గ్రామంలో ఇంత పెద్ద కోయడా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసుగా రూపొందించుకోవడం జరిగింది. తర్వాత అది మా కోయడా గ్రామంలో ఉన్న మామూలు ప్రజానికానికి చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ పిల్లల ఆట స్థలానికి కానీ ఇన్ని రోజుల నుంచి కరెంటు మా కోయడాలో ఉన్న కరెంటు బిల్లులు కూడా కరెంటు వారు అక్కడ కరెంటు బిల్లులకు కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఆ బిల్డింగు మాకు 2004లో కట్టిరు. మా కోయడా గ్రామ ప్రజల స్వార్జితంతో కట్టిన ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ని ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కు కేటాయించడం అయితే ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇలా కోయడా గ్రామంలో ప్రతి గవర్నమెంట్ పొలాలు కానీ ఏవి కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏది కూడా ప్రజలకు దక్కకుండా ప్రభుత్వం ప్రతిదానికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఒక చిన్న 60 గజాల ఇల్లు ఇచ్చిన పాపాన ఓలే, జాగ ఇచ్చిన పాపాన ఓలే, ఏది ఓలే ఉన్న ప్రజలకు ఏకసాలు పట్టాలిస్తే అవి గుంజుకుంటున్నారు, అన్నీ గుంజుకుంటున్నారు. అవగాహన మా ఊరికి లేవైంది. లాస్ట్ మీద కన్నుబడి ఇది కూడా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ భవనం వచ్చింది. గరీబ్ వారు చేసే శుభకార్యాలకు కానీ సస్య దినాలకు కానీ ఒక 2000 3000 ఇచ్చి దాంట్లో ఎంతోమంది కార్యాలు చేసుకుంటుండే ఊరు సెంటర్లో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. దానికి మంచి జరిగినా చెడు జరిగినా ఇలా కోయడా ఏదైనా విపత్తు వస్తే కూడా ఎక్కడ తలదాచుకోవడానికి కూడా లేదు. ఆ ఒక్క భవనాన్ని కూడా ఈఎస్ఐ అనేది ప్రభుత్వ అనుబంధ సంస్థ కాదు. అయినా ప్రభుత్వం ఎట్లా కేటాయించిందో వాళ్ళ దగ్గర ఏ జీవో ఉందో ఇది మాకైతే తెలియట్లేదు. దయచేసి ఇది కోయడా గ్రామ ప్రజలకే ఉపయోగపడేలాగా దాన్ని మేము వినియోగించుకుంటాం. కాబట్టి మీరు దయచేసి అది విరమించుకొని తక్షణమే ఈఎస్ఐ హాస్పిటల్ కాల్ చేసి మా గ్రామస్తులకే ఇవ్వాలని మేము నా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున అది ఒక 2 రోజుల్లో చూస్తాము. కమిషనర్ గారు కూడా వెళ్తాం, కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ రాస్తారోక చేసే అవసరమైతే చేసి కోయడా గ్రామంలో ప్రజలకై దాన్ని ఇచ్చిన దాకా మేము పోరాటం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోయడా గ్రామ ప్రజలకు ప్రెస్ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం.